మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా? అధికారిక ప్రకటన లేకపోయినా రాజకీయ సినీ వర్గాల్లో ఈ అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. సేవా కార్యక్రమాలు, జాతీయ స్థాయి గుర్తింపు, అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు వంటి అంశాలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ ఊహాగానాల వెనుక ఉన్న రాజకీయ, సామాజిక అంశాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, పరిపాలనా వర్గాల్లో, సినీ పరిశ్రమలో ఇటీవల ఆసక్తికరంగా వినిపిస్తున్న చర్చల్లో ఒకటి మెగాస్టార్ చిరంజీవికి ఏపీ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు అప్పగించే అంశం. దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా అధికార, రాజకీయ, సినీ వర్గాల్లో మాత్రం ఈ అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసే ముఖచిత్రంగా చిరంజీవి వంటి జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వ్యక్తి ఉంటే రాష్ట్రానికి అదనపు ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇప్పటికీ అధికారిక ధృవీకరణ లేని చర్చలు మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవికి ఉన్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా హీరోగానే కాకుండా సేవా కార్యక్రమాలతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలను సామాజిక ఉద్యమాలుగా మార్చడంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కీలక పాత్రలు పోషించాయి. వేలాది మందికి రక్తం అందించడం, అవయవ దానంపై అవగాహన పెంచడం వంటి అంశాల్లో ఆయన సేవా సంస్థలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ఈ సేవా కార్యక్రమాలే ఆయనకు రాజకీయాలకు అతీతమైన మంచి పేరును తీసుకొచ్చాయి. రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే కూడా చిరంజీవి ప్రత్యేక అధ్యాయం రాశారని చెప్పాలి. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ప్రత్యామ్నాయ రాజకీయాలకు శ్రీకారం చుట్టిన ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ వివిధ పార్టీల నాయకులతో ఆయనకు వ్యక్తిగత సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారంలో ఎవరు ఉన్నా, ప్రతిపక్షంలో ఎవరున్నా సమాన గౌరవంతో వ్యవహరించే వ్యక్తిగా చిరంజీవికి ఉన్న ఇమేజ్ రాజకీయ వర్గాల్లో కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోంది. రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం దేశీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఐటీ, డేటా సెంటర్లు, తయారీ పరిశ్రమలు, పర్యాటకం, విద్యా సంస్థలు, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడుల్ని తీసుకురావడానికి బ్రాండింగ్కు ప్రాధాన్యం ఇస్తోంది. ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న ప్రముఖుడిని రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తే ప్రచారానికి మరింత బలం చేకూరుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. చిరంజీవి పేరు వినిపించడానికి మరో కారణం కూడా లేకపోలేదు. ప్రాంతాలకు అతీతంగా ఆయనకు ఉన్న ప్రజాదరణే అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాల్లోని తెలుగు ప్రజల్లో కూడా ఆయనకు విపరీతమైన అభిమాన వర్గం ఉంది. సినీ పరిశ్రమ, కార్పొరేట్ వర్గాలు, సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలతో ఆయనకు ఉన్న అనుబంధం రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచడంలో ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడి సదస్సులు, పర్యాటక ప్రచారం, సాంస్కృతిక కార్యక్రమాల్లో చిరంజీవి భాగస్వామ్యం ఉంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆకర్షణ పెరుగుతుందని కొందరు భావిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో చిరంజీవి సతీమణి సురేఖకు చోటు లభించడం కూడా
రాజకీయ చర్చకు కారణమైంది. ఒకవైపు తెలంగాణలో ఆ కుటుంబానికి ప్రభుత్వ స్థాయిలో గుర్తింపు లభిస్తుండగా మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా చిరంజీవికి కీలక బాధ్యత ఇవ్వాలనే ఆలోచన జరుగుతోందా అనే చర్చలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరో ఆసక్తికర కోణం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ సమీకరణలు. రాష్ట్ర రాజకీయాల్లో కాపు వర్గం ఎప్పుడూ కీలక ఓటు బ్యాంకుగా ఉంటుంది. ప్రస్తుతం ఆ వర్గానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో చిరంజీవికి ప్రభుత్వ స్థాయిలో గౌరవప్రదమైన బాధ్యత ఇస్తే ఆ వర్గంలో సానుకూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ని ప్రమోట్ చేయడంతో పాటు కాపు కమ్యూనిటీని కూడా ప్రభావితం చేస్తారన్న ఆలోచన చేస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నమాట. చిరంజీవి లాంటి వ్యక్తి రాష్ట్ర బ్రాండ్గా ఉంటే ఖచ్చితంగా ప్రభావం బలంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వినిపిస్తున్నాయట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో ఆయన అన్నయ్య చిరంజీవి పాత్రపై కూడా అప్పుడప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని చిరంజీవి పలుమార్లు ప్రకటించినప్పటికీ సోదరుడిగా పవన్ కళ్యాణ్కు వ్యక్తిగత సలహాలు ఇస్తూనే ఉంటారనే ప్రచారం ఎప్పుడూ వినిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆయనకు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు అప్పగిస్తే అది పూర్తిగా రాజకీయేతర నిర్ణయంగా ప్రజల్లోకి వెళ్లేలా చూడాల్సిన అవసరం కూడా ఉందన్న అభిప్రాయం జనసేన వర్గాలతో పాటు కూటమి నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారట. చిరంజీవికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వివిధ పార్టీల జాతీయ నాయకులతో మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన హాజరవటం, జాతీయ స్థాయి వేదికలపై పాల్గొనటం, సినీ రంగంలో ఆయనకు ఉన్న గౌరవం వంటి అంశాలు కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయనే అభిప్రాయం ఉంది. అందువల్ల రాజకీయ విభేదాలకు అతీతంగా అందరితో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తిగా ఆయనను చాలామంది చూస్తారు. ఈ నేపథ్యంలోనే ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవి తన విధులను బాధ్యతగా నిర్వహిస్తాడని సంపూర్ణ విశ్వాసం ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోందట. అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమేనా? ప్రభుత్వ పాలకులు దీన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారా అన్నది ఉత్కంఠభరితంగా మారింది.